కోరిక మేరకు ఆ శ్రీరామచంద్రునికి సంబంధించినటువంటి విషయాలు మీ ముందు కొన్ని ఉంచుతాను. మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడతాను, మీరే మాట్లాడదలుచుకుంటే నేను మాట్లాడతాను. ముఖ్యంగా రామాయణంలో మానవీయమైనటువంటి విలువల గురించి మాట్లాడమని కార్యనిర్వహణ చేస్తున్నటువంటి మన సుబ్రహ్మణ్యం కోరి ఉన్నాడు. అది నిజంగా చాలా ముఖ్యమైనటువంటి అంశం. జాగ్రత్తగా వింటే నేను ఆ విషయాలు మీ ముందు ఉంచుతాను నాకు ఇచ్చిన సమయంలో. శ్రీరామచంద్రుడు మిగతా దేవతల లాంటి వాడు కాదండి. ఏ దేవతల ప్రతిష్ట కూడా ఇలా జరగలేదు. గజనీ మహమ్మద్ ఆక్రమించినటువంటి దోపిడీ చేసినటువంటి సోమనాథ దేవాలయానికి కూడా స్వతంత్రం రాగానే ఉద్ధరణ జరిగింది. కానీ చాలామందికి దేశంలో ఆ విషయం తెలియదు. శ్రీరామచంద్రుని ప్రతిష్ఠ విషయము దేశంలోనే కాదు ప్రపంచం అంతటినీ కూడా కదిలించింది. ఏమిటి దానికి కారణము అని అంటే, శ్రీరామచంద్రుడు మానవ అవతారం. ఆయన మానవాళి అందరి కోసమని అవతరించినటువంటి వాడు. మత్స్యావతార స్త్రీహ మత్స్య శిక్షణం రక్షోవధాయైవ కేవలం విభో అని చెప్పబడ్డది. మత్స్యుడు అంటే మనుష్యుడు, మరణించే లక్షణం కలిగిన వాడిని మత్స్యుడు అంటారు. శ్రీరాముడు మత్స్యావతారం ఎత్తాడు, నారాయణుడు మత్స్యావతారం ఎత్తాడు. ఎందుకు అంటే కేవలం రాక్షస వధ కోసమని కాదు, మత్స్య శిక్షణం, మనుషులకి ఇలా బ్రతకాలిరా అని చెప్పటం కోసమని ఆయన అవతరించాడని. భూమి మీద ఒక మానవావతారం శ్రీ మహావిష్ణువు మానవునిగా అవతరించడమే చాలా అద్భుతం. ఈ అద్భుత విషయము వాల్మీకి తెలిసి అటువంటి వ్యక్తిని ఈ సమాజం ముందు ఆదర్శంగా ఉంచాలి అని చెప్పి నిశ్చయించుకున్నాడు. అసలు వాల్మీకి ఎలా తెలిసింది అని అంటే, ఒక మాట విష్ణుమూర్తి నారదుడిని పిలిచాడండి. నారదుడిని పిలిచి, నారదా నీకు ఒక రహస్యం చెబుతాను, ఏ వ్యక్తికి చెప్పనట్టుగా ఉంటావా అన్నాడు. అయ్యో బాబు, రహస్యమే విష్ణుమూర్తి చెప్పటమే, చెప్పండి బాబు మహానుభావ, ఎవ్వరికి కాదు ఏ మనిషికి చెప్పనని ఒట్టేస్తే చెబుతాను. నారదుడు ఒట్టేశాడు. ఏ వ్యక్తికి నేను చెప్పను మహాప్రభు, ఆ విషయం ఏదో చెప్పండి, నేను ఆపుకోలేకుండా ఉన్నాను, ఎప్పుడెప్పుడు వింటాము. అప్పుడు విష్ణుమూర్తి చెప్పాడు, నేను భూలోకంలో మనుష్యుడిగా అవతరించబోతున్నాను అని. ఈ మాట విన్నాడు నారదుడికి, కడుపు ఉబ్బిపోయింది. ఏదైనా వింటే నారదుడు వెంటనే ఎవరికో కలిగి చెప్పకుండా ఉండలేడు. అది ఒక బలహీనత. ఆయన తంపులు పెట్టాడంటారు కానీ వాటన్నిటికీ కారణము లోకోద్ధరణే. కానీ ఆగటం లేదు. విష్ణుమూర్తి భూమి మీద మానవుడిగా అవతరిస్తున్నాడా? అయ్యా బాబోయ్, ఎలా చెప్పకుండా ఉండటం? నారదుడికి కడుపు ఉబ్బిపోతోంది. ప్రతిజ్ఞ చేశాడు ఎవరికి చెప్పనని. ఇక లాభం లేదు, నేను దీన్ని ఆపుకోలేను అని చెప్పి వెళ్ళి అడవిలోకి వెళ్ళి అక్కడ ఏ మనుషులు ఉండరు కదా అని చెప్పి అడవిలో ఒక కరుపరిచాడు. శ్రీ మహావిష్ణువు భూమి మీద మనుష్యుడిగా అవతరిస్తున్నాడు హో అని చెప్పి అమ్మా అని ఊరటం పొందాడు. ఆ పక్కనే ఒక పుట్ట ఉన్నదండి, వాల్మీకము అంటారు పుట్టని సంస్కృతంలో. ఆ పుట్టలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆయనే వాల్మీకి. ఈ మాట విన్నాడు ఆయన. అసలు విష్ణుమూర్తి ఈ రహస్యము అంటూ చెప్పిందే ఇది ఎవరికి చేరాలో వాళ్ళకి చేరాలి. చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు వాల్మీకి. ఇంకా తపస్సు కాదు, ఆ మహానుభావుడు ఎవరో ఆయన గురించి తెలుసుకుని ఆయన గురించి ఈ సమాజానికి తెలియజేయటం కంటే మించిన తపస్సు లేదు అని చెప్పి వాల్మీకి అక్కడి నుంచి బయటకు వచ్చాడు. ఆశ్రమం నిర్మించుకున్నాడు. ఆయన కోసమనే తపన పడుతున్నాడు. ఎక్కడున్నాడు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడున్నాడు నారాయణుడు భూమి మీద.
ఇలా ఉంటుండగానే ఒక మాట నారదుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడండి. ఆ నారదుడి వల్లే కదా ఈయన ఈ మాట విన్నది. ఆయనేమో త్రిలోక సంచారి. అమ్మ తర్వాత పెట్టండి, ఆ పనులన్నీ తర్వాత చేయండి అమ్మా. మనకి చాలా బలహీనత ఉన్నది ఏంటంటే ఏ కదలిక వచ్చినా మన ధ్యాస తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఈ త్రిలోక సంచారికి ఈ మానవుడిగా అవతరిస్తున్నాడు అనేటటువంటి మాట చెప్పిన వాడికి నారదుడికి తెలియకుండా ఉండదు ఈ విషయము అనుకుని ఆ నారదుడిని వాల్మీకి ప్రశ్నించాడండి. కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాంకః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధః జ్యుతిమాన్ కో అనసూయకః కస్య విభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. మహానుభావ, ఇప్పుడు ఈ లోకంలో ఈ లక్షణాలు కలిగిన ఉన్నవాడు ఎవరో చెప్పవయ్యా అని చెప్పి నారదుని అడిగాడు. ఈ లక్షణాలు కలిగినటువంటి వాడు తప్పకుండా నారాయణుడే అవుతాడు తప్పితే భూలోకంలో అవతరించినటువంటి నారాయణుడికే ఈ లక్షణాలు ఉంటాయి తప్పితే ఈ లక్షణాలు గల వాడు మరొకడు ఉండడు. కాబట్టి ఈ లక్షణాలు కలిగిన వాడిని నేను తెలుసుకున్నానా. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క మానవ అవతారం నీవు ఏదో దుఃఖంతో పలికావే, అది వేరే కాదు, అది ఛందస్సు, అనుష్ఠు ఛందస్సు. అది ఆ ఛందస్సులోనే నువ్వు రామచరితంతా వ్రాయవలసినది. నీకు రామాయణం అంతా కూడా జరిగినది జరిగినట్లుగా కళ్ళకి కనబడుతుంది అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. కాబట్టి రామాయణం అంతా కూడా పూర్తిగా జరిగిన యథార్థమైనటువంటి చరిత్ర తప్పితే కల్పిత గాథ కాదండి. దానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటి రామాయణం ఇది కేవలము మనుష్యావతారంగా వచ్చినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క మానవీయ చరిత్రని చెప్పడానికి వచ్చింది. కాబట్టి అందులో ఉన్నటువంటివన్నీ కూడా మానవీయ విలువలే. కాబట్టి శ్రీరాముడిగా అవతరించింది ఎందువల్ల అంటే కేవలము రాక్షస సంహారం కోసమని కాదు, మనుష్యులు ఇలా బ్రతకాలి అని చెప్పడం కోసమని వచ్చాడు ఆయన. అందువల్లనే ఆయన్ని మర్యాద పురుషోత్తముడు అంటారు. శ్రీరామచంద్రుడిని మర్యాద పురుషోత్తముడు అంటారండి. మర్యాద అంటే హద్దు, ఎక్కడ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండేటటువంటి దాన్ని మర్యాద అంటారు. తండ్రితో ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, సోదరులతో ఎలా ఉండాలి, పౌరులతో ఎలా ఉండాలి, ఋషులతో గురువులతో ఎలా ఉండాలి, అట్లా ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండేటటువంటి దాన్ని మర్యాద అంటారు. అటువంటి మర్యాద పురుషోత్తముడైనటువంటి వాడు శ్రీరామచంద్రుడు అని అన్నారు. అలాగే ఆయన జీవించాడు కాబట్టి ఆయన మనకి ఆదర్శమయ్యాడు. మనం కూడా శ్రీరాములను కావాలండి. అప్పుడే నిజమైనటువంటి మనుషులు, నిజమైనటువంటి జన్మ ఎత్తినందుకు సార్థకత పొందిన వాళ్ళం అవుతాం. మనం రాములను కావాలి. మనం రాములం అవటం ఏమిటండి? రామావతారం మనం ఎట్లా అవటం ఏమిటి అని అంటే మనం మిగతా అవతారాలన్నీ ఎత్తుతున్నాం, ఒక రామావతారమే ఎత్తలేకపోతున్నాం. విష్ణుమూర్తి అవతారాలు ఎత్తాడు అని చెప్పుకుంటున్నాం. విష్ణుమూర్తే కాదు, అవతారాలు ఎత్తింది మనము ఎత్తాం. విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు అన్నారు. మత్స్యావతారం అంటే చేప, నీళ్లలో కొట్టుకునే చేప. మనం కూడా మత్స్యావతారం ఎత్తాం. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో కొట్టుకుంటూ చేపలాగా మనము మత్స్యావతారం ఎత్తాం. రెండవ అవతారం కూర్మావతారం ఎత్తాడు విష్ణుమూర్తి అంటున్నాం. కాదు, మనము వరాహ అవతారం ఎత్తి పందులు ఏవి చేస్తారో ఆ పని మనం చేశాం. తల్లి వచ్చే లోపల ఎప్పుడో అప్పుడు ప్రతి వాడు అశుద్ధాన్ని నోట్లో పెట్టుకున్న దశేనండి, అది వరాహ అవతార దశ. ఆ తర్వాత వచ్చింది నారసింహావతారం, విష్ణుమూర్తి ఎత్తాడు అనేది. మనం కూడా నారసింహావతారం ఎత్తాం. నరసింహావతారం అంటే 4 కాళ్ళతో ఉండే జంతువు
రెండు కాళ్ళతో ఉండే మనుష్యుడు, ఈ రెండు అంశాలు కలిగినటువంటిది నరసింహావతారం. మనం కూడా అలా 4 కాళ్ళ జంతువులాగా పాకుతూ మధ్య మధ్య నిలబడటానికి ప్రయత్నం చేస్తూ 2 కాళ్ళ మీద నిలబడుతూ మనిషిగా, అలా జంతువుగా మనిషిగా, జంతువుగా మనిషిగా మనం కూడా నరసింహావతారం ఎత్తాం. ఆ తరువాత విష్ణుమూర్తి వామనావతారం ఎత్తాడు అన్నాం. ఏం చేశాడండి? వామనావతారం ఎత్తి అడుగులు వేశాడు. 1, 2, 3 అడుగులు వేశాడు. మనం కూడా వామనుడిగా, పొట్టిగా, వామనుడు అంటే పొట్టివాడు అని, మనం కూడా వామనావతారం ఎత్తి అడుగులు వేశాం. అమ్మలు చెప్పారు, మా అబ్బాయి అడుగులు వేస్తున్నాడు, అరిసెలు పంచుతున్నాము. అటువంటి వామనావతారం ఎత్తాం మనం కూడా. తర్వాత పరశురామావతార దశ వచ్చింది. పరశురామావతారం అంటే పరిపూర్ణమైనటువంటి శారీరక పరిణతి ఉంటుంది, మానసిక పరిణతి ఉండదు. అది పరశురామావతార దశ. మనము ఆ దశను అనుభవించాం. సుమారుగా కాలేజీ స్టూడెంట్ దశ. బాగా ఆటలాడుతూ, కసరత్తు చేస్తూ శారీరకమైనటువంటి పరిణతిని పొందుతారు, కానీ మానసిక పరిణతి ఏర్పడదు. త్రేతాయుగం ఆరంభంలో రాక్షసులందరూ కూడా కృతయుగం నుంచి రాజులుగా అవతరించారు. అది యథార్థమే. వాళ్ళని సంహరించడానికి వచ్చాడు పరశురాముడు. కానీ ఆయన చేసిన పనేమిటి? వాళ్ళ అమ్మ 21 సార్లు గుండెలు బాదుకుందిట. జమదగ్నిని చంపితే కార్తవీర్యార్జునుడు 21 మార్లు ఆమె తల్లి గుండె బాదుకున్నది అని చెప్పి 21 సార్లు ఈ భూమి అంతా కూడా ఆయన నిక్షత్రం చేస్తానంటూ గొడ్డలు తీసుకుని నరుక్కుంటూ వెళ్ళిపోయాడు. అందరినీ అలా చంపితే భూమి నిక్షత్రమైపోతే అరాచకమైపోతుంది అనే ఆలోచన కూడా ఆ దశలో ఆయన కలగలిగింది. అది పరశురామావతార దశ. ఆ కాలేజ్ స్టూడెంట్స్ యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులు వాళ్ళని వాడుకుంటూ ఉంటారు. బస్సుల్ని తగలేయండిరా అంటే తగలేస్తారు, రైళ్లను తగలేయండిరా అంటే తగలేస్తారు. ఇది మళ్ళీ మనకే నష్టమే అనేటటువంటి వివేచన ఉండదు, మానసిక పరిణతి ఉండదు. ఆ తరువాత వచ్చినటువంటి అవతారం రామావతారం అండి. ఇటు శారీరక పరిణతి, అటు మానసిక పరిణతి రెండూ ఉన్నటువంటి ఏకైక అవతారం శ్రీరామావతారం. మనం ఆ దశని చేరుకోగలగాలి, రామావతార దశని అందుకోగలగాలి. అప్పుడు నిజమైనటువంటి మానవులము అవుతాం. మనం రామునిగా అయినప్పుడే నిజమైన మానవులం అవుతాం. ఏమిటి ఆ రాముని యొక్క మానవత్వము, మర్యాద పురుషోత్తమత్వము అని అంటే, ఆ శ్రీరామచంద్రుడు పుట్టినప్పటి నుంచి కూడా ఈ 16 లక్షణాలతో విరాజిల్లాడు. ఇందాక చెప్పుకున్నాం 16 లక్షణాలు. ఆయన స్థితప్రజ్ఞుడండి. ముఖ్యంగా ఆయన వ్రతాలలో పితృవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతము, ఇటువంటివి ఆయన వ్రతాలు. ఒకే భార్యతో ఉన్నవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ అది వాళ్ళ వ్రతం కాదు. కానీ శ్రీరాముడిది వ్రతం, ఏకపత్ని వ్రతం. శ్రీరాముడు సత్యమే పలికాడు, అసత్యాలేం పలకలేదు. కానీ సత్య వ్రతం ఎవరిది? హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు సత్యవ్రతుడు అంటే రాముడు అబద్ధాలు ఆడాడిన వాడు కాదు అర్థం. ఆయనకి అది వ్రతంగా స్వీకరించాడు. అట్లా వాళ్ళ వ్రతాలని బట్టి వాళ్ళకి అది అర్థం. శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడండి. తండ్రి విషయంలో ఎలా ప్రవర్తించాలి అని అంటే రాముడే నిదర్శనం. ఉన్న సమయంలో మనం ఒక్కొక్కటే చెప్పుకుందాం. ఎంతవరకు చెప్పుకోగలిగితే అంతవరకు. మొట్టమొదట తండ్రి పితృవాక్య పరిపాలన రాముని విషయంలో. తండ్రి విషయంలో కుమారుడు ఎలా ఉండాలి అలా ఉన్నాడు ఆయన. శాస్త్రం చెబుతోందండి పుత్రుడు ఎలా ఉండాలో శాస్త్రం చెప్పింది. ఏమని అంటే జీవతో వాక్యకరణ.
పుత్రుడు అంటే తండ్రి బ్రతికున్నంత వరకు తండ్రి ఏది చెబితే అది వినాలండి. దాని మీద విచక్షణ కూడా చేయకూడదు అని అన్నారు. అటువంటి శ్రీరామచంద్రునికి పితృవాక్య పరిపాలనలో ఆయనే చెబుతాడండి, తల్లితో చెబుతాడు. ఆయనకి ఆదర్శం పరశురాముడు. పితృవాక్య పరిపాలనలో ఆయన అంత నిష్ట గలవాడు పరశురాముడు. రాముడికే ఆదర్శం ఆయన. పరశురాముని యొక్క తల్లి రేణుక, ఆయన తండ్రి జమదగ్ని. ఈ రేణుక మహాపతివ్రత అండి. ఎంతటి పతివ్రతా శిరోమణి అంటే ఆమె రోజు వంట చేయడానికి నీళ్లు తీసుకొచ్చేది నది నుంచి. బిందె తీసుకువెళ్ళేది కాదు నీళ్లు తీసుకురావటానికి. మరి ఎలా తెచ్చేది అంటే ఆ నదీ తీరంలో ఉన్న ఇసుకని ఇలా అంటే కొండ అయిపోయేది. పాతివ్రత్య మహిమ వల్ల నీళ్లు తీసుకొస్తూ ఉంది. ఒకరోజు అలాగే వెళ్ళింది. ఆ సమయంలో ఒక గంధర్వుడు తన భార్యలతో నదిలో విహరిస్తున్నాడు, క్రీడల